బీజేపీ మోడీ ప్రభుత్వం నయ వంచన, ఏడవ మోసం, రిజర్వేషన్లకు నిలువు పాతర, పీడిత ప్రజల విస్తట్లో పచ్చి విషం కలపడం. గతంలో బీజేపీ మోడీ చేసిన వాగ్దానాలేమిటి? సామాజిక న్యాయం చేస్తాం, అట్టడుగు వర్గాలకు అధిక న్యాయం చేస్తాం, అంతర్గత రిజర్వేషన్లను అమలు చేస్తాం. మరి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారా? లేదు లేదు లేదు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఏ ఒక్క సముదాయానికి న్యాయం చేయలేదు. అంతర్గత రిజర్వేషన్ల సమస్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయి. రాజ్యాంగంలోని 341/3కు ఇంతవరకు సవరణలను ఆమోదించకపోగా వాటిని చర్చకు కూడా పెట్టలేదు. 50% గరిష్ట పరిమితి నిబంధనను తొలగించకపోగా ఈ అంశాన్ని చర్చకు కూడా బీజేపీ పెట్టలేదంటే ఎంత మోసం! ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా కాంట్రాక్టు పని విధానం అమలుపరచడం వల్ల రిజర్వేషన్లను నిర్వీర్యపరుస్తున్నారు. వివిధ కులాల మధ్య ఘర్షణలను సృష్టించి వీధి పోరాటాలకు ఉసిగొలుపుతున్నారు. ప్రజలు మోసపోవడం తప్ప మిగిలేది ఏమీ లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనకు ఆమోదించలేదు. కొత్త కుల గణనకు బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో నిర్వహించలేదు. ఆర్థిక స్థితిగతులపై రిజర్వేషన్లు అమలు శాస్త్రీయమైన విధానం. బీజేపీకి అది ఇష్టం లేదు. అగ్రవర్ణాలకు అడగకుండానే అరుదైన పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించారు. రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ విధానం నేడు ఒక ప్రధానమైన యుద్ధ క్షేత్రమై కూర్చుంది. ఆర్ఎస్ఎస్ ప్రాథమికంగా బ్రాహ్మణీయ సంస్థ. ఆ సంస్థ మొదటి నుండి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది. ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు బీజేపీ ప్రతినిధి. మండల కమిషన్ నివేదికను ఆమోదించినప్పుడు బీజేపీ సంస్థలు వ్యతిరేకించిన విషయం మనం గుర్తు చేసుకోవాలి. బీజేపీ ప్రధానంగా అగ్రకులాల పార్టీ. ఆ పార్టీ సమానత్వం, న్యాయం, విలువలను గౌరవించదు. బీజేపీ పార్టీ అలాంటి పార్టీని బడుగు బలహీన వర్గాలు, శూద్రులు నమ్మడం అంటే గొర్రెలు కసాయిని నమ్మటం వంటిదే. అందుకే బీజేపీ తొత్తు పొత్తు పార్టీలను ఓడించండి. సిపిఎం అభ్యర్థులను గెలిపించండి. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి.